హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఇతను వాక్య ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలని మనం చదువుకుందాం. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజునొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. హల్లెలూయా. గడిచిన వారంలో 21వ అధ్యాయంని మనం ముగించుకున్నాం. మరి ఈరోజు 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈ అధ్యాయాన్ని కూడా ఒకటేసారి మనం ధ్యానించలేం. ఇందులో 53 వచనాలు ఉన్నాయి. ఆ 53 వచనాల్లో మొదటి నుండి 40వ వచనం వరకు ఇజ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనే ఒక రాజును గురించిన చరిత్ర అందులో వ్రాయబడి ఉంది. ఇక 41వ వచనం నుండి 53వ వచనం వరకు యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు అనే రాజును గూర్చిన చరిత్ర వ్రాయబడి ఉంది. ఈ ఇద్దరు రాజుల చరిత్రని ఇప్పుడు మనం ఒకేసారి సంపూర్తి చేయలేం. ఎందుకంటే యెహోషాపాతు గురించి ఇక్కడున్న అధ్యాయంలో చాలా తక్కువ సమాచారం మనకు కనబడుతుంది. కానీ 2వ దినవృత్తాంతాల్లోనికి వెళ్తే అక్కడ 3 అధ్యాయాల చరిత్ర యెహోషాపాతు రాజు గురించి వ్రాయబడి ఉంది. సో అందులో ఇంకా శ్రేష్టమైన సంగతులను మనం నేర్చుకోగలుగుతాం. కనుక ఈరోజు కేవలము ఆహాబు రాజులో నుండి మనం నేర్చుకోవలసిన పాఠముల మీద మాత్రమే మనం దృష్టి పెడదాం. గడిచిన అధ్యాయం కంటే మునుపు అనగా 20వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలీలకి అలాగే సిరియా రాజు అయినటువంటి బెన్హదద్కి మధ్య 2 మార్లు యుద్ధం జరిగింది. ఆ 2 సార్లు కూడా దేవుడు ఆహాబునకు సహాయము చేయటం వలన సిరియా సైన్యం అంతటినీ కూడా ఆయన జయించగలిగాడు. ఇక ఆ కారణాన్ని బట్టి ఇక సిరియనులు మరలా 3 సంవత్సరాల వరకు ఇజ్రాయేలు ప్రాంతం మీదకి యుద్ధం చేయడానికి రాలేదట. 3 సంవత్సరాలు సమయం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఆహాబు రాజు తన సేవకులను పిలిపించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే, లాస్ట్ టైం యుద్ధం జరిగినప్పుడు బెన్హదదు ఆహాబు రాజుకు ఒక మాటను ఇస్తాడనమాట. అయ్యా, మీ తండ్రి దగ్గర నుండి నా తండ్రి ఏవైతే పట్టణాలను లాక్కున్నాడో వాటన్నిటిని మేము మరలా నీకు తిరిగి అప్పగించేస్తాం అని చెప్పేసి అన్నాడు. కానీ ఆహాబు వాటిని ఇంకా స్వాధీనపరుచుకునే ప్రయత్నాన్ని చేయలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఆ పట్టణములను తిరిగి స్వాధీనపరుచుకోవాలి అనే ఆలోచన ఆయనకి కలిగిందట. అందుకొరకు తన సేవకులను పిలిపించి మాట్లాడుతున్నాడు. రామోత్గిలాదు అనే పట్టణము మనదే, అయినప్పటికీ ఇంకా మనం దానిని స్వాధీనపరుచుకోలేకపోయాం అని చెప్పి తన సేవకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు అనే రాజు అదే సమయానికి ఆహాబ్ దగ్గరకు వస్తాడనమాట. అసలు వీళ్ళిద్దరికీ ఆ సంబంధం ఎలా కుదిరింది? ఎందుకనంటే రెహబాము యెరోబాము దగ్గర నుండి మనం చూస్తే యూదా ప్రజలకి ఇజ్రాయేలు ప్రజలకి ఎప్పుడు వైరమే కనపడుతూ ఉండేది. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి. కానీ యెహోషాపాతు కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ కూడా ఒక సమాధానాన్ని కలిగిన వారుగా వారు కొనసాగుతూ ఉన్నారు. కారణం ఏంటనంటే యెహోషాపాతు తన కుమారునికి ఆహాబు యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. వాళ్ళిద్దరూ వియ్యం అందుకోవడం వలన వారిద్దరి మధ్యలో ఒక సమాధానం ఏర్పడింది అన్నమాట. ఆ కారణాన్ని బట్టి యెహోషాపాతు ఇక్కడికి వచ్చాడు. కానీ ఆహాబు జీవితాన్ని యెహోషాపాతు జీవితాన్ని చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆహాబేమో భక్తిహీనుడిగా మనకు కనబడతాడు. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి కట్టడలను తృణీకరించి దేవునికి కోపమును తెప్పించేవాడుగా కనబడతాడు. కానీ యెహోషాపాతు రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒకరితోటొకరు సమాధాన పడ్డారు. అదే సమయానికి యెహోషాపాతు అక్కడికి వచ్చేటప్పటికి ఆహాబు రాజు యెహోషాపాతుని సహాయం అడుగుతున్నాడు అన్నమాట. అయ్యా, మేము రామోత్గిలాదు అనే పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తూ ఉన్నాం, కాబట్టి నువ్వు కూడా మాకు వచ్చి సహాయం చేయాలి అని అడిగాడు.
అడగగానే యెహోషాపాతు రాజు అంటున్నాడు, అయ్యా నేను నీ వాడనే, నా జనులు కూడా నీ జనులే, నా గుర్రములు కూడా నీ గుర్రములే, అంటే నాకున్నవన్నీ నీవే, నువ్వు ఎలా చెప్తే అట్లాగా అని చెప్పి యెహోషాపాతు రాజు ఆహాబు యొక్క మాటకి సమ్మతించాడు అన్నమాట. ఇక్కడ ఆహాబు జీవితంలో నుండి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటనంటే, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఆహాబు సిరియన్ల మీదకి మళ్ళా యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకు అంత ధైర్యం ఆయనకి అని అంటే, ఇంతకు మునుపు నేను 2 సార్లు గెలిచాను కదా, ఇప్పుడు కూడా మరలా వెళ్ళి గెలవగలుగుతాను అని అనుకుంటున్నాడు. నిజానికి ఆ 2 సార్లు సిరియనుల మీద గెలుపునకు గల కారణం ఏంటి? దేవుడు తన గొప్పతనాన్ని శత్రువుల ఎదుట నిరూపించుకోవడానికి ఆహాబు పక్షముగా దేవుడు కార్యం చేశాడు గనుకనే ఆహాబు గెలవగలిగాడు. కానీ ఆహాబు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయాడు. తాను గెలుపొందిన విషయం ఒక్కటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడట. అలా యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆహాబు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటనంటే, ఆయన వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే 2 సార్లు దేవుడు నాకు సహాయం చేశాడు కనుక ఈసారి కూడా నేను వెళ్ళి ఆయన మీద ఆధారపడితే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఆలోచన ఆయనకి రావాలి. కానీ ఆహాబు చేస్తున్న పొరపాటు దేవుని పక్కన పెట్టేశాడట. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయాడు, వెళ్ళి మనుషుల మీద ఆధారపడతా ఉన్నాడు. యెహోషాపాతు యొక్క సహాయమును కోరుకుంటూ ఉన్నాడట. అది దేవుణ్ణి అవమానపరిచేటువంటి చర్య అని మనం గ్రహించాలి. ఎందుకనంటే, మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క సహాయాన్ని పొందిన తర్వాత కూడా మళ్ళా దేవుణ్ణి మర్చిపోయి చాలాసార్లు దేవుని మీద ఆధారపడడానికి బదులుగా మనుషులను ఆశ్రయించే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. దేవుడు అక్కడ ఇర్మియా ద్వారా ఒక కఠినమైన మాటను తెలియజేస్తాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. చాలు. మనుషులను ఆధారం చేసుకుని ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో వాళ్ళందరూ ఏమవుతారట? శాపగ్రస్తులు అవుతారట. ఎందుకనంటే దేవుని సహాయము లేకుండా మనం ఏది చేయలేం. మనం చాలాసార్లు మనుషులను నమ్ముతాం, కానీ మనుషులు అన్ని పరిస్థితులలో మనకి ఆసరాగా నిలబడలేరు, మన సమస్యల్లో నుండి మనల్ని విడిపించలేరు. కేవలము దేవుని మీద ఆధారపడటం వలననే మన జీవితాలు దీవించబడతాయి. మనకి బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం చరిత్ర మనం చదివితే అక్కడ హేరోదు రాజు యాకోబును ఖడ్గం చేత చంపేశాడు. అది యూదులందరికీ ఇష్టమైన చర్య అని గ్రహించినప్పుడు వారిని సంతోషింపజేయడానికి పేతురును కూడా చంపాలని తీసుకెళ్లి చెరసాల్లో వేశాడట. అయితే యూదుల పండుగ కాబట్టి పేతురు యొక్క మరణము 1 దినమునకు వాయిదా వేయబడింది. ఇంతలో సంఘం ఏం చేస్తుందట? పేతురు చెరసాల్లో ఉంటే సంఘం ఏం చేస్తున్నారు? నాయకుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడారు ఎవరైనా? పోనీ ఏ మనిషినైనా ఆశ్రయించి వారి పరిస్థితులను గురించి అక్కడ కన్నీరు గార్చినట్టే మనకు కనబడుతుందా? మనకి సంఘము చేసిన ఒకే ఒక్క పని, దేవుని మీద ఆధారపడ్డారట. వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ ప్రేయర్ ఏర్పాటు చేసుకున్నారు. పాస్టర్ లేడు అక్కడ, ఎవరు వాళ్ళకి చెప్పలేదు. పేతురు చెరసాల్లో బంధించబడ్డాడనే విషయం తెలియగానే వాళ్ళే ఒక ఆల్రెడీ ప్రేయర్ ఏర్పాటు చేసుకుని పేతురు యొక్క విడుదల కొరకు సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేయడం మొదలు పెట్టారట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు మేము ఏ అధికారుల మీద ఆధారపడినా మాకు సహాయం దొరకదు. పేతురుని ఎవరూ కూడా చెరసాల్లో నుండి విడిపించి తీసుకుని రాలేరు, అదొక దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అనే నిశ్చయత వారికి కలిగిందట. అందుకే ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో వారు గోజాడడం మొదలు పెట్టారు. ప్రభువా, నీ సేవకుని బయటకు తీసుకునిరా, ఆయన సజీవుడిగా ఉంటే ఎంతోమంది జీవితాలను బాగు చేయగలుగుతాడయ్యా అని రాత్రంతా వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి ఆసక్తిని చూశాడు. తన మీద ఆధారపడిన వారి హృదయములను దేవుడు చూశాడు. వారి ప్రార్థన ఆలకించి దూతను పంపించి పేతురుని చెరసాల్లో నుండి విడిపించి తీసుకుని వచ్చాడు. 4 సైనికులు పేతురు చుట్టూ కావలి కాస్తా ఉన్నా వారెవ్వరికీ కూడా తెలియకుండా పేతురు ఆ సంఖ్యలలో నుండి విడుదల పొందిన వాడే బయటకు రాగలిగాడు అన్నమాట. ఎవరి వలన సాధ్యమైంది ఈ కార్యం? దేవుని వలననే సాధ్యం. అందుకే
ఆ సంఘము కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడలేదు, ఏ అధికారులను ఆశ్రయించలేదు. వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుని కార్యం అక్కడ జరిగింది. దానియేలు కూడా ఒక పని చేస్తున్నాడు. ఏంటా సంఘటన అంటే, ఇజ్రాయేలు శత్రువుల చేత పట్టబడినప్పుడు ఇర్మియా ఇజ్రాయేల్ గురించి ఒక ప్రవచనం చెప్తాడు. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉన్న తర్వాత దేవుడు మరలా మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు అని చెప్పి ఇర్మియా ఒక ప్రవచనం చెప్పాడు. అయితే దానియేలు లేఖనములను చదువుతున్నప్పుడు ఆ ప్రవచనాన్ని చూశాడు. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రాజుగారు బాగా సుపరిచితమైన వాడే కదా, మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ఏమైనా చేశాడా దానియేలు? మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమైనా బ్రతిమలాడా? సార్ మా లేఖనాల్లో ఇలా ఉంది, మమ్మల్ని వదిలిపెట్టేస్తే మేము మా దేశానికి వెళ్ళిపోతామని ఏమన్నా అక్కడ ఆయనకి విన్నపములు ఏమన్నా చేసినట్టు కనపడుతుందా? లేదు. దానియేలుకు కూడా తెలుసు ఈ కార్యము జరగాలంటే దేవుడే మరలా జోక్యం చేసుకోవాలి, అది దేవుని వలననే సాధ్యమవుతుందని దానియేలుకు తెలుసు. కాబట్టి రాజుతో సుపరిచితమైనటువంటి ఆ అవకాశాలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా మనుషులను ఆశ్రయించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు. కోరెషు రాజును ప్రేరేపించి దేవుడు ఇజ్రాయేలు ప్రజలు తమ ప్రాంతములకు వెళ్ళి మందిరాన్ని కట్టుకున్నట్లుగా వారికి ఒక ప్రకటన చేయడానికి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. అంటే చెరలో నుండి ప్రజలు విడిపించబడటానికి దానియేలు దేవుని మీద ఆధారపడడం అనేది ఒక మంచి అవకాశాన్ని తీసుకుని వచ్చింది అన్నమాట. ఇలా భక్తులందరి చరిత్ర మీరు చూడండి, వాళ్ళందరూ వారి ప్రతికూలతలో దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వారి సమస్యలో నుండి బయటకు రాగలిగాను. మరి ఈరోజు మనం ఎందుకు ఆధారపడలేకపోతున్నాం? మనకు అన్నీ తెలుసు, అయినా కష్టం రాగానే లేదా ప్రతికూలత ఏర్పడగానే మళ్ళా మనం మనుషుల వైపే చూస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడిన వాళ్ళందరూ వారి పరిస్థితుల్లో నుండి బయటకు వస్తున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారు వాటి భారము చేత కృంగిపోతూనే ఉన్నారు. ఆహాబు కూడా అదే పొరపాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి ఇప్పుడు యెహోషాపాతు యొక్క సహకారాన్ని తీసుకోవాలనుకున్నాడట. యెహోషాపాతు కూడా ఓకే అన్నాడు కానీ మరలా యెహోషాపాతుకు ఇంకొక ఆలోచన ఏర్పడింది. అందుకే ఒక భక్తునికి భక్తిహీనునికి ఉన్న వ్యత్యాసం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆహాబు దేవుని మీద ఆధారపడకుండా యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాడట. యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా మనం యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం మంచిదే, కానీ దేవుని ఉద్దేశం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా, కాబట్టి నీ దగ్గర ప్రవక్తలు ఉంటే పిలిపించుము అని చెప్పగానే ఆహాబు రాజు 400 మంది ప్రవక్తలను పిలిపించాడట. ఈ ప్రవక్తలు ఎవరు అనే దాని గురించి స్పష్టమైన వివరాలు ఇవి మనకి లేవు. కొంతమంది వీళ్ళు అషేరాదేవి ప్రవక్తలు అని కొంతమంది భావిస్తుంటే మరి కొంతమంది యెహోవా ప్రవక్తలే కానీ వారు కాస్త త్రొట్టిల్లిపోయినటువంటి స్థితిలో ఉన్నారు అని మరి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఆ ప్రవక్తలు ఎవరికి సంబంధించిన వారనే స్పష్టమైన ఆధారం లేదు. బట్ బైబిల్లో మాత్రం యెహోవా ప్రవక్తలు అనే ప్రస్తావించబడింది. సరే, వాళ్ళు ఎవరికి సంబంధించిన వారైనా కూడా ఆ 400 మంది రాజుగారి దగ్గరికి పిలువబడ్డారట. పిలువబడిన వెంటనే రాజుగారు అడుగుతున్నాడు, ఇదిగో మేము సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడగగానే 400 మంది ప్రవక్తలు ఏకకంఠముతో రాజుగారు మీరు వెళ్ళండి, దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ రాజుగారికి ఆ ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారట. 400 మంది ప్రవక్తలు చెప్తున్నా యెహోషాపాతుకి మాత్రం ఎందుకో ఆ ప్రవచనాలు తృప్తిగా అనిపించట్లేదు. ఎక్కడో ఏదో లోపం కనపడుతుంది, ఎక్కడో ఏదో కొదువు కనపడతా ఉంది. ఇది దేవుని యొక్క స్వరములా కనిపించట్లేదు. వారు తమ స్వచిత్తంలో నుండో లేదా ఎక్కడో అనవసరమైనటువంటి విషయాలను గురించి ప్రస్తావించటంలోనో లేదా దేవునికి విరుద్ధమైన ఆలోచనలను వారు ఇక్కడ చెప్పడమో జరుగుతుందని యెహోషాపాతుకి సందేహం ఏర్పడిందట. అందుకే 400 మంది ప్రకటించినప్పుడు ఆహాబు తృప్తి పొందుతున్నాడు, ఎందుకంటే తనకి అనుకూలంగా ఈ యొక్క ప్రవచనాలు వస్తున్నాయి కనుక. బట్ యెహోషాపాతుకి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే యెహోషాపాతు రాజుగారిని అడుగుతున్నాడు అన్నమాట, అయ్యా వీళ్ళు తప్ప ఇంకెవరు లేరా నీ దగ్గర ప్రవక్తలు అని అడుగుతున్నాడు. యెహోషాపాతుకి ఎలా తెలిసింది అసలు ఆ విషయం? వాళ్ళు సరి అయిన విషయాలను ప్రకటించట్లేదు అని ఆయనకి ఎలా అర్థమైంది అని అంటే, యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక దేవుని స్వరమేదో సాతాను యొక్క స్వరమేదో వివేచించగలిగినటువంటి స్థితిని ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. అందుకే ఆ ఆహాబు పిలిపించిన ప్రవక్తలందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అది దేవుని స్వరంలాగా ఆయనకు అనిపించలేదు.
అందుకే ఆ మాటలు ఆయన నమ్మలేకపోతున్నాడు అన్నమాట. అప్పుడు ఆహాబుని అడగగానే ఆహాబు అన్నాడు, అయ్యా మిఖాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు, కానీ ఆ ప్రవక్త నాకు విరోధిగా ఉంటాడు. నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడినా ఆయన నా మీద కీడే ప్రవచిస్తాడు కానీ మేలెప్పుడు ప్రవచించట్లేడు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నేను ఆయన మీద కోపంతో ఉన్నాను అని చెప్తాడు అన్నమాట. వెంటనే యెహోషాపాతు రాజుని సరిదిద్దుతాడు, అయ్యా మీరు అలాగ అనుకోకూడదు, ఖచ్చితంగా ఆయనను పిలిపించండి అని అంటున్నాడు. రాజుగారికి ఎందుకట కోపం మిఖాయా అంటేని? మిఖాయా ఎప్పుడు కీడే ప్రవచిస్తాడు అనే భావనలో ఆహాబు ఆలోచనతోటి కొనసాగుతూ ఉన్నాడట. ఎందుకు ఆ పరిస్థితి అని అంటే, మిఖాయా ఇంతకు మునుపు కూడా ఆహాబును దర్శించినప్పుడు దేవుని యొక్క హెచ్చరికలను ఆయనకి ఇచ్చిన ప్రతిసారి ఆహాబుకు అది నచ్చలేదట. అందుకే ఆయన అలిగి మూతి ముడుచుకున్న వాడై నగరునకు వెళ్ళిపోయాను అన్న విషయాలు మనం నేర్చుకునే వచ్చాను. అంటే ఆహాబు యొక్క ఉద్దేశం ఏంటనంటే, నా దగ్గరకు వచ్చిన ప్రవక్తలు అందరూ కూడా నేను అనుకున్న వాటిని నాకు ప్రవచించాలి, నాకు అనుకూలంగా మాట్లాడాలి అనే భావనతోటి ఉన్నవాడనమాట. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా రాదు. అది దేవుని స్వరం. మన హృదయములకు తగినట్లుగా ఆ వాక్యం అందించబడుతుంది. అది కొన్నిసార్లు గద్దింపు కావచ్చు, కొన్నిసార్లు హెచ్చరిక కావచ్చు, కొన్నిసార్లు ఆశీర్వాదం కావచ్చు, మరి కొన్నిసార్లు అది దిద్దుబాటు కూడా కావచ్చు. ఏ వాక్యము దేవుడు మనకు వినిపిస్తున్నా ఆ వాక్యాన్ని స్వీకరించి దాన్ని అనుసరించే ప్రయత్నం మనం చేయాలి తప్ప వాక్యం విషయంలో వ్యతిరేక భావాన్ని లేదా వాక్యము ప్రకటించిన వారిని వ్యతిరేకంగా మాట్లాడటం కానీ మనం చేయకూడదు. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుని చేత మనం ప్రేమింపబడుతూ ఉంటాం. కానీ ఈరోజు సమాజంలో దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళ మీద వ్యతిరేక భావాన్ని కనపరిచేవారు చాలామంది ఉన్నారట. ఆ వాక్యం మమ్మల్ని చూసే ప్రకటిస్తున్నారు, లేకపోతే మమ్మల్ని తిడుతున్నారు, మా గురించే మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి సేవకుల మీద కోపాన్ని వ్యక్తపరిచేవారు చాలామంది ఉన్నారు. అది ఇప్పటి నుండి వచ్చిన సమస్య కాదు, ఎప్పటి నుండో ఉన్నది. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు పని చేయటానికి సిద్ధపడిన ప్రతి సేవకుడు కూడా ఇలాంటి వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మోషే జీవితం మనకు బాగా తెలుసు. మోషే ఇజ్రాయేలు ప్రజల కొరకు చాలా కష్టపడ్డాడు. ఆఖరికి ఇజ్రాయేల్ ప్రజల యొక్క క్షేమము కొరకు జీవగ్రంథంలో నుండి తన పేరును కూడా తీసేయాలన్నట్టుగా దేవుని దగ్గర ప్రార్థన చేసిన వాడు. అంత మంచి నాయకుడని ఇజ్రాయేల్ కనుగొని కూడా వాళ్ళు ఏమన్నారు? మోషే మీద సనుగుతూ ఉన్నారట. రాళ్లతో కొట్టి మోషేని చంపాలనుకున్నారట. ఏం తప్పు చేశాడు మోషే? మీ క్షేమం కొరకే కదా ప్రార్థన చేస్తున్నాడు, మిమ్మల్ని కనాను నడిపించడానికే కదా ఇంత ప్రయాసపడుతున్నాడు అని అంటే అవన్నీ మర్చిపోయారు వాళ్ళు. చిన్న చిన్న విషయాలకి మోషే మీద సనగడం, మోషేని చంపాలనేటువంటి ఆలోచనను వారు కలిగి ఉండడం మనం బైబిల్లో చూస్తాం. దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. దావీదు సిక్లగు అనే ప్రాంతంలో తన జనులతో పాటు కలిసి ఉన్నప్పుడు శత్రువులు వచ్చి దావీదు కుటుంబంతో సహా అందరి కుటుంబాలను ఎత్తుకుని వెళ్ళిపోయారు. ప్రజలు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే టైంకి వారి కుటుంబాలు లేవు, పట్టణం తగలబెట్టబడి ఉండేటప్పటికి అందరికీ దావీదు మీద కోపం వచ్చిందట. అసలు దావీదు ఏం చేశాడో? కోపం శత్రువుల మీద రావాలి, శత్రువులను వదిలిపెట్టేశారు, దావీదు మీద కోపం వచ్చిందట. వాళ్ళు దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట. దావీదు ఏం తప్పు చేశాడు? మీరు కష్టంలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేమతో చేర్చుకున్నవాడే కదా. మిమ్మల్ని సంరక్షించటానికి ఆయన మిమ్మల్ని ఆశ్రయాన్ని కల్పించిన వాడే కదా. మరి దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నారంటే అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఒక నష్టం జరగగానే దావీదు మీద వారి కోపాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నారట. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సంఘటనలు ఉన్నాయి. ఇర్మియా ప్రవక్త మీద కోప్పడ్డారు, తీసుకెళ్ళి చెరసాల్లో వేసేశారు. ఇలా ప్రవక్తలు అందరూ కూడా తృణీకరింపబడి ప్రజల చేత ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్ళే. నేటి కాలంలో కూడా అవే పరిస్థితులు ఈరోజు సమాజంలో చూస్తూనే ఉన్నాం. మంచి చెప్తే నచ్చట్లేదట, ప్రజలకి దురద చెవులు వచ్చేసాయి. తమకు అనుకూలమైన విషయములను బోధిస్తేనే ప్రజలు అలాంటి సేవకులను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారట. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము మన కోసం మార్చబడదు, మనమే దేవుని వాక్యము నిమిత్తం మన జీవితాలను మార్చుకోవలసిందే. ఆహాబేమో మిఖాయా ఆయనను గురించిన హెచ్చరికలు ఇస్తుంటే వాటిని తీసుకోలేక
ఆహాబు మికాయ మీద కోపం ఉంచాడట. అయినప్పటికీ కూడా యెహోషాపాతు చెప్పినందుకు ఒక సేవకుని పంపించాడు ఆయనను పిలిపించమని. ఇంతలో ఇంకొక ప్రవక్త వచ్చాడు అక్కడికి. ఆ 400 మంది కాకుండా సిద్కియా అనొక ప్రవక్త వస్తాడు. మరి ఈయన ఎంత స్పీడ్గా ఆయన ఒక చర్య చేస్తాడు, ఒక స్కిట్ లాగా వేస్తాడు అనమాట. ఏంటనంటే 2 ఇనప కొమ్ములను తయారు చేయించుకుని వచ్చి దేవుని దగ్గర ప్రవచనం మొదలు పెట్టాడట. మరి ఇంత స్పీడ్గా ఆ 2 ఇనప కొమ్ములు ఎక్కడ తయారు చేయించుకొచ్చాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ 400 మంది ప్రవచనం చెప్పే లోపులోనే సిద్కియా వెళ్ళాడట. 2 ఇనప కొమ్ములు తయారు చేయించుకుని వచ్చి రాజుతో చెప్తున్నాడు, రాజుగారు మీరు యుద్ధానికి వెళ్ళండి, ఇగో ఈ కొమ్ములతోటి వారిని పొడిచి చంపుతామని దేవుడు నాకు చెప్తున్నాడు అని చెప్పి ఈయన కూడా ప్రవచనం చెప్పడం మొదలు పెట్టాడట. ఇంతలో మికాయాని పిలవడానికి వెళ్ళిన సేవకుడు ఉన్నాడు కదా, ఆయన మికాయాను కనుగొని రాజుగారి దగ్గరికి తీసుకుని వస్తూ మికాయాకి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. చూడండి 13వ వచనం చూడండి. మికాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మికాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదుననెను. చాలు, మికాయాని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడట సేవకుడు. ఏమని? అయ్యా, రాజుగారి దగ్గరకు వచ్చిన ప్రవక్తలు అందరూ కూడా ఒకటే విధంగా మాట్లాడుతున్నారు, పైగా మంచి మాటలు చెప్తున్నారు. అసలు మంచి చెడు ఈయనకి ఎలా తెలుసు? అనుకూలమైన బోధ వినగానే అది మంచిదని నమ్ముతున్నాడు. అందుకే రాజుగారు ఆ విషయం బట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. నీవు కూడా వారి మాటలను అనుసరించే నీ ప్రవచనం చెప్పు, లేకపోతే రాజుగారు నిన్ను చంపేస్తాడు అని చెప్పి మికాయాని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడంట. బట్ మికాయా రాజుకు భయపడేవాడు కాదు, ఆయన దేవునికి భయపడేవాడు కనుక మికాయా ఆ వ్యక్తితో చెప్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేదో దానిని నేను ప్రకటిస్తాను అని అన్నాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకనంటే అంత్యదినములలో అనేక మంది అబద్ధపు మాటల చేత మోసపరచబడినట్లుగా దేవుడు సాతానుకి అధికారం ఇస్తాడట. యేసు నామములోనే వస్తారు వాళ్ళందరూ, కానీ దేవుని లేఖనాలకు విరుద్ధమైనటువంటి బోధలను వారు చేసి ప్రజలందరినీ భ్రమపరిచి సత్యంలో నుండి వారిని తొలగించే ప్రయత్నం చేస్తారట. అలాంటి బోధలకు లోబడి చాలామంది దేవునికి దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటికే చాలా బోధలు ఈరోజు సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఎన్నో అసత్య బోధలు సమాజంలో విని ప్రజలు దేవునికి దూరం అయిపోతూనే ఉన్నారు. కొంతమందికి సత్యము తెలుసుకునే అవకాశాలు దొరుకుతున్నాయి, బట్ కొంతమందికి తెలియక ఆ అసత్యపు మాటలని నమ్మి వారి జీవితాన్ని నష్టపోతూ ఉన్నారు. మీరు చూడట్లేదా? ఇప్పుడు ఆన్లైన్లో చాలా వాక్య భాగాలు మనం వింటూ ఉంటాం. ఎంతోమంది వాక్యాలను బోధిస్తూ ఉన్నారు. అలా బోధించిన ప్రతిసారి మనమేమనుకుంటామంటే ఖాళీ సమయాన్ని వాడుకుంటున్నాం కదా అనుకుంటున్నాం. కానీ అలా వాడుకునే క్రమంలో అనవసరమైన బోధలన్నీ వింటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఏ బోధ మనం విన్నా అది లేఖనానుసారంగా ఉందో లేదో పరీక్షించుకోకపోతే ఖచ్చితంగా మన జీవితాలు నష్టపోవాల్సి వస్తుంది. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాం కదా, నెల్లూరు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంకుల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయనకి ఏం తెలియదు, కానీ ఏదో ఒక సందర్భం వచ్చింది, దయ్యములను గురించిన ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఏంటనంటే, దయ్యాలు లేవేమి లేవు అని చెప్పేసి ఒక మాటతో ఆయన మొత్తానికి ఖండించి మాట్లాడాడు. మేము అందరం అక్కడే కూర్చున్నాం, వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దయ్యాలు ఏమి లేవనంటే, మరి అందరూ దయ్యం పట్టినట్టు చేస్తున్నారు కదా, చాలామంది ఆ దురాత్మ చేత పీడింపబడే వాళ్ళు ఉన్నారు కదా అని అంటే ఆయన అంటాడు, లేదు అదంతా సైకలాజికల్ ప్రాబ్లం అంతే అని అన్నాడు అన్నమాట. ఇది ఎంతవరకు సత్యము? బైబిల్ బాగా చదువుతాడు ఆయన, ప్రార్థన కూడా బాగా చేసుకుంటాడు, మంచి ఉపచారం చేస్తాడు. కానీ ఎక్కడో విన్నాడు ఒక బోధ, ఆ బోధ వినగానే దాన్ని నమ్మడం మొదలు పెట్టేశాడు. దయ్యాలు లేవు అని చెప్పి అందరితోటి వాదిస్తూ ఉన్నాడు. మరి మీరేమంటారు? ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయా? చూసారా? ఎక్కడన్నా చూసుంటే చెప్పపోయేటోళ్ళం. హల్లెలూయా. మనం మన కనులతో చూడలేదు, కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. వారు ఏం చేస్తారట? దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ఉందా లేదా బైబిల్లో? మరి దయ్యాలు లేకుండా మనం వెళ్ళగొడతాం? మరి దయ్యాలు లేనప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని ఎందుకు రాయించినట్టు బైబిల్లో? ఒకవేళ దయ్యాలు లేకుండా దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్న మాట రాయిస్తే బైబిల్ అబద్ధమైపోతుంది. బట్ బైబిల్ ఎప్పటికీ అబద్ధమయ్యే ప్రసక్తే లేదు.
ఎవరో ఒకరు చెప్పారు ఒక అసత్య బోధ, అది చెప్పగానే ఈయన కూడా దాన్ని నమ్మడం మొదలుపెట్టాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన ఏదైతే నమ్మాడో దానిని గురించి ఆయనతో సంభాషించినప్పుడు దాన్ని మార్చుకుంటాడు మరలా. నిజంగా ఆయన మెచ్చుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇక నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు మూర్ఖంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన చాలాసార్లు చాలా ప్రశ్నలు అడుగుతాడు నన్ను. అలా అడిగిన ప్రతిసారి నాకు తెలిసినంత వరకు ఆయనతో చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ ఆయన నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మళ్ళా చాలా సంతోషం అనిపించింది. ఒకవేళ అడుగు ఉండకపోతే ఆయన ఏం నమ్మాడో మనకు తెలిసేది కాదు. అదే అసత్యాన్ని ఆయన చాలామంది దగ్గర మాట్లాడుతూ వెళ్ళేవాడు. ఒకవేళ వారికి కూడా వాక్యం తెలియలేదు అనుకోండి, వాళ్ళు కూడా ఇదే అసత్యాన్ని వెంబడించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలాంటి వారు సమాజంలో చాలామంది మోసపోతున్న స్థితిలోనే ఉన్నారట. ఎందుకంటే దేవుడు అనుమతినిచ్చాడు పొట్టంతటిని కూడా సెపరేట్ చేయడానికి. వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేయలేదనుకోండి, ఒకరోజు ఇలాంటి అసత్య బోధలు అనే గాలికి పొట్టంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది. అలా కొట్టుకుని వెళ్ళిపోయే గుంపులో బహుశా మనం కూడా ఉంటామేమో, ఒకసారి పరీక్షించుకోండి. ఇక్కడ సిద్కియా చెప్పిన మాటలన్నిటికీ కూడా అందరూ ఏకీభవిస్తూ ఉన్నారట. బట్ మీకాయా అంటున్నాడు, యెహోవా ఏది సెలవిస్తాడో అదే నేను చెప్తాను. రాజుగారి దగ్గరకు వచ్చాడు. రాగానే రాజుగారు అడుగుతున్నాడు, మీకాయా సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా వెళ్ళొద్దంటావా? మీకాయా అన్నాడు, వెళ్ళండి రాజుగారు, దేవుడు మీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు అని అన్నాడు. ఇదేంటి దేవుడు సెలవిచ్చిందే చెప్తానని చెప్పి 400 మంది చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు లోపం మీకాయాలో ఉందా లేకపోతే ఇంకెవరిలో ఉంది అని మనం ఆలోచిస్తే ఆ కింద వచనాలు మీరు చదవండి ఒకసారి. 16వ వచనం చదవండి. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా, రాజుగారు ఏమంటున్నాడు, నేను నిజం చెప్పమన్నాను కదా, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు నా దగ్గర అని అడుగుతున్నాడు. అదేంటి 400 మంది ప్రవక్తలు ఇదే విషయం చెప్పినప్పుడు నమ్మినావు, మరి మికాయా చెప్తున్నప్పుడు ఎందుకు నమ్మట్లేదు అని అంటే, మికాయా ఆ ప్రవచనాన్ని చెప్పే విధానము రాజుగారు గుర్తుపట్టగలిగాడు. ఎందుకంటే ఇంతకు మునుపు ఆయన ప్రవచనం చెప్పేటప్పుడు ఏ రీతిలో చెప్పాడో రాజుకి బాగా తెలుసు. బట్ ఇంతకుముందు చెప్పినట్టు చెప్పట్లేదు. ఇప్పుడు రాజు ఆ ప్రవచనం విధానాన్ని చూస్తుంటే మికాయా ఎక్కడో వెటకారంగా మాట్లాడుతున్నట్టు అనిపించిందట. ఎందుకంటే మికాయా అంటున్నాడు, వెళ్ళండి, ఆ 400 మంది చెప్పారు కదా, వెళ్ళి యుద్ధం చేయండి, దేవుడు గొప్ప విజయం ఇస్తాడండి మీకు అని చెప్పి కాస్త హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే రాజుకు అర్థమైపోయింది, మికాయా ఎక్కడో నా విషయంలో కాస్త వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాడు అని. అందుకే నిన్ను ప్రమాణం చేసి మరి అడిగాను కదా నిజం చెప్పమనంటే, అప్పుడు మికాయా దేవుని ప్రవచనాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఇగో రాజా, ఇజ్రాయేలీలందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయి ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. అందుకే దేవుడు సమాధానముగా అందరూ వారి వారి గృహములకు వెళ్ళిపోవాలని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోతే నీ సైన్యం అంతా కూడా చెల్లాచెదురైపోతారు. ఇజ్రాయేలు ప్రజలు ఒక కాపరి లేని గొర్రెల వల్ల వారి జీవితాలు మారిపోతాయి. ఇది తథ్యము అని చెప్పి దేవుడు ఏదైతే మికాయాకు సెలవిచ్చాడో ఆ విషయాన్ని రాజుకు తెలియజేశాడట. వెంటనే రాజు అంటాడు, నేను చెప్పాను కదా, ఈయన నా గురించి కీడే చెప్తాడు, మంచి చెప్పడు అని చెప్పి రాజు కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు సిద్కియా అనే ప్రవక్త వచ్చాడు కదా అంతకు మునుపు. ఆ ప్రవక్త వచ్చి మికాయాని చంప మీద ఒకటి వేసాడట. చంప మీద కొట్టి మికాయాని అడుగుతున్నాడు, ఇప్పటిదాకా నేను ప్రవచించినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పు అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే దేవుని ప్రవచనాన్ని చెప్పడానికి వచ్చినటువంటి ఒక ప్రవక్త మీద సిద్కియా అనే వ్యక్తి చేయి చేసుకున్నాడు. అప్పుడు మికాయా ఒక మంచి మాట అంటాడు, సిద్కియా అది నీకు ఇప్పుడే అర్థం కాదు. యెహోవా ఆత్మ నీ యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందో నీకు ఇప్పుడే అర్థం కాదు. ఒక టైం వచ్చినప్పుడు నీవు నీ ప్రాణమును కాపాడుకొనుటకే నువ్వు ఆ గదుల్లో నీ గదుల్లోనూ దాక్కోవడానికి వెళ్తావు కదా, అప్పుడు తెలుస్తుందిలే నీకు, ఇప్పుడెందుకు తొందరపడుతున్నావు అని చెప్పి సిద్కియాకి సమాధానం ఇస్తాడనమాట. అంటే అక్కడ మికాయా ఒక సత్యాన్ని కూడా బయలుపరుస్తాడు. ఏంటి? రాజు ఆ 400 మంది చెప్పిన మాటలని విశ్వసిస్తూ మికాయా మాటలను తృణీకరిస్తున్నాడట.
అలా తృణీకరించడానికి గల కారణం కూడా ఒకటి ఉంది. ఏంటా కారణం అని అంటే, మికాయా చెప్తున్నాడు, రాజుగారు జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క రాజ్యంలో ఒక చర్చ జరిగింది, ఒక సభ జరుగుతుంది. ఏంటనంటే, ఆహాబు రాజు యుద్ధమునకు వెళ్ళి అక్కడ ఓడిపోయి నశించిపోవునట్లుగా ఆహాబు రాజుని ఎవరు ప్రేరేపిస్తారు అని దేవుడు అడుగుతున్నప్పుడు, దేవుని సేవకులు ఒకడు అలాగున ఒకడు ఇలాగున సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆ టైంకి ఒక దురాత్మ ఆ స్థలానికి వచ్చింది. ఆ ఆత్మ, నేను వెళ్ళి అక్కడ ప్రవక్తల చేత అబద్ధమాడు ఆత్మగా ఉందును అని చెప్పగానే దేవుడు కూడా నువ్వు అనుకున్నది జరుగుతుంది వెళ్ళు అని అనుమతి ఇచ్చాడయ్యా. ఆ దురాత్మ ప్రభావం వలన ఈ 400 మంది అసత్య ప్రవచనాలను ఎదుట చెప్తా ఉన్నారు. నువ్వు వాళ్ళ మాట నమ్ముతున్నావు, కానీ నేను చెప్పే సత్యాన్ని నువ్వు గ్రహించట్లేదు, నువ్వు మోసపోతున్నావు అని చెప్పగానే ఆ ప్రజలందరూ కూడా ఆయన చెప్పినటువంటి ఆ మికాయా చెప్పిన మాటను బట్టి ఎవ్వరూ కూడా మికాయాను ఇష్టపడడానికి అవకాశం లేకుండా అయిపోయిందట. ఎందుకంటే అందరికీ కూడా వారికి అనుకున్నదే జరగాలనే ఆలోచనతో ఉన్నారన్నమాట. వెంటనే రాజుగారు అంటున్నాడు, మికాయాను తీసుకెళ్ళి బంధించండి, నేను మరలా యుద్ధం చేసి తిరిగి వచ్చేంత వరకు కష్టమైన భోజనం ఆయనకు పెట్టండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడట. మరి పాడైపోయిన భోజనం పెట్టారో చాలని భోజనం పెట్టారో మనకు తెలియదు, కానీ మికాయా సత్యము చెప్పినందుకు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు సత్యం చెప్పేటప్పుడు మనం కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత మాత్రాన సత్యమును ఎప్పుడు కల్తీ చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, దెబ్బలు తిన్నా పర్లేదు, సమస్యలు ఎదురైనా పర్వాలేదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అది మనుషుల దగ్గర నుండి వస్తుంది, దేవుడు దాని నుండి మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ సమస్య దేవుని దగ్గర నుండి వచ్చిందనుకోండి, మనం అసత్యమును మాట్లాడినందుకు ఇక మనల్ని విడిపించగలిగిన వారెవరూ ఉండరు అన్నమాట. హల్లెలూయా. ఇక మికాయాను తీసుకెళ్ళి లోపల వేసేసారు. ఇప్పుడు రాజుగారు యుద్ధానికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ రాజుగారికి ఎక్కడో మరలా ఒక భయం. అసలే మికాయా మామూలుడుగా ఇంతకు మునుపు ఒక ప్రవచనం చెప్పాడు, అది నెరవేర్చబడింది. ఇప్పుడు కూడా మరలా ప్రవచనం చెప్పాడు, ఇది కూడా నెరవేర్చబడితే నా పరిస్థితి ఏమవుతుందో అనే భయం ఎక్కడో ఆయన హృదయంలో ఉందట. వెంటనే యెహోషాపాతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోషాపాతు జీవితంలో నుండి కూడా ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటనంటే, 400 మంది అసత్య ప్రవచనాలు చెప్పినప్పుడు యెహోషాపాతు దాన్ని గుర్తుపట్టాడా లేదా? గుర్తుపట్టాడు. మరి మికాయా చెప్పిన సత్యాన్ని కూడా గుర్తుపట్టాలిగా. దాన్ని మికాయా చెప్పిన మాటని యెహోషాపాతు గుర్తుపట్టలేకపోతున్నాడు అన్నమాట. ఎందుకు అనంటే, ఆహాబు మీద ఉన్న అభిమానము సత్యాన్ని గుర్తుపట్టకుండా చేసేసిందట యెహోషాపాతు రాజు జీవితంలో. వెళ్ళకపోతే ఆహాబు ఏమనుకుంటాడు అంటే, మనుషులను సంతృప్తి పరచటానికి దేవుని యొక్క మాటని తృణీకరించేటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. యెహోషాపాతంగా బయలుదేరదాం అనుకున్నారు ఇద్దరు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఆహాబు అంటున్నాడట, యెహోషాపాతు, మన ఇద్దరం ఒక పని చేద్దాం, నీవు రాజవస్త్రాలు ధరించుకుని యుద్ధానికి రా, నేనేమో ఒక సామాన్యుని వస్త్రాలు ధరించుకుని యుద్ధంలోకి వస్తాను అని చెప్పాడు. అప్పుడైనా యెహోషాపాతుకి ఆలోచన రావాలిగా. ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరి మీద? రాజు మీద యుద్ధం చేస్తారు. ఎందుకంటే రాజు చచ్చిపోతే సైన్యం ఆటోమేటిక్గా చల్లా చెదర అయిపోతారు. ఈయనంటే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారో నేను మెలకువన్న రావాలిగా. ఏం లేదు, రాజుగారు ఏం చెప్తే దానికి తలూపుకుంటా పోతా ఉన్నాడు అంతే. వెనకాల వెళ్ళారు, ఇద్దరు యుద్ధంలోనికి వెళ్ళారు. కాకపోతే బెన్హదదు రాజు, సిరియా రాజు ముందే ఒక ప్లాన్ వేసి పెట్టుకున్నాడట. ఏంటనంటే, తన సైన్యంతో చెప్తున్నాడు, తన దగ్గర 32 మంది రాజులు ఉన్నారుగా, ఆ రాజులతో చెప్తున్నాడు, ఇగో మీరు అల్పులతో కానీ గనులతో కానీ పోరాటం చేయకండి, ఇజ్రాయేలు రాజుతోటే మీరు పోరాడండి, మిగతా సైన్యం వాళ్ళని చూసుకుంటారు మన వాళ్ళు, కానీ మీరు మాత్రం రాజుతోటే పోరాడండి అని చెప్పారట. ఇప్పుడు ఇద్దరు యుద్ధానికి వెళ్ళిన తర్వాత రాజవస్త్రములతో కనబడుతున్న వాళ్ళు ఎవరు? యెహోషాపాతు. ఆ 32 మంది యెహోషాపాతును సరౌండ్ చేసేసారట. సరౌండ్ చేసేసేటప్పటికి యెహోషాపాతు వెంటనే కిరీటం తీసేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు. కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తుంటే వాళ్ళు ఆ రాజుగారిని గుర్తుపెట్టారు. రాజుగారిని గుర్తుపెట్ట అన్నారు, ఈయనటి ఇలా అరుస్తున్నాడు, ఈయన ఆహాబు రాజు కాదు, ఈయన ఎవరో అనుకుంటా అని చెప్పి ఆయనను వదిలిపెట్టేశారట. ఈ సీన్ అంతా జరుగుతున్న టైంలో ఆ సైన్యంలో ఒక తెంగరోడు ఉన్నాడు. ఎందుకు తెంగరోడు అన్నానంటే, సహజంగా సైన్యంలో ఎవడైనా బాణం వేసేటప్పుడు గురిపెట్టి బాణం వేస్తాడు, ఎవరినన్నా ఒకరిని చంపడానికి బాణం వేస్తాడు. కానీ తెంగరోడు చేసిన పని ఏంటంటే, గురి పెట్టకుండా ఏదో ఇట్లా లాగేసి వదిలేసాడట ఆ బాణం. కర్మగాల అది గిరగిర తిరిగి కరెక్ట్గా వెళ్ళి ఆహాబు రాజుకి తగిలింది.
దేవుని ప్లాన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో దాంట్లో నుండి మనం తప్పించుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్తే చచ్చిపోతావని. ఆహాబు రాజు తన సొంత తెలివి వాడాడు యుద్ధంలో నుండి తప్పించుకు. మనం నార్మల్ డ్రెస్ వేసుకుంటే మనల్ని ఎవడు గుర్తుపట్టడు, మన జోలికి ఎవడు రాడు, ఒకవేళ ఏమైనా ఉంటే యెహోషాపాతుని చంపేసుకుంటారు, మనం తప్పించు పారిపోవచ్చు అనుకున్నాడు. కానీ ఒక తెంగరోడు చేసిన తెలివి తక్కువ పని ఎంత పెద్ద సమస్యను తీసుకొచ్చిందో చూడండి. అసలు ఎక్స్పర్ట్ కూడా చేసి ఉండరు, కానీ ఆ బాణం కరెక్ట్గా వెళ్ళి ఆహాబునకు తగలగానే ఆహాబుకి గాయమైంది. యుద్ధం మధ్యలో ఆపలేరుగా, ఆయన తీసుకెళ్లి రథంలో పెట్టి బయటకు దూరంగా పెట్టేశారట. యుద్ధం నడుస్తూనే ఉంది. సూర్యాస్తమయం వరకు ఆహాబు రాజు ఆ రథంలో నుండిపోయాడు. రక్తం కారుతూనే ఉంది. సూర్యాస్తమయం అయిపోయింది. యుద్ధ నియమమును బట్టి యుద్ధం ఆపేసేయాలి. బోర ఊదారు, యుద్ధం ఆపేశారు. ఇంకా అందరూ బయలుదేరి వచ్చేసారు. కాకపోతే సూర్యాస్తమయానికి ఆహాబు రాజు చనిపోయాడు. మీకాయ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ నువ్వు ప్రాణములతో తిరిగి వచ్చినట్లయితే దేవుడు నా చేత ఈ మాట పలికించినట్లే, అంటే నేను నిజమైన ప్రవక్తను కానట్లే అని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ దేవుని మాట నిరర్థకము కానేరదు అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఏ మాటనైతే దేవుడు తన నోట నుండి బయలుపరుస్తాడో, ఆకాశము భూమి తలకిందులైపోయినా కూడా దేవుని మాట మాత్రం ఆ నెరవేర్పు జరగకుండా ఉండే అవకాశాలు లేవు. అందుకే ఏ వాక్కు మనకు వినిపించబడుతుందో ఆ వాక్కు విషయంలో మనం జాగ్రత్తను కలిగి ఉండకపోతే నష్టపోయేది మనమే. ఆహాబు రాజు చనిపోయాడు. కాకపోతే ఆయన తీసుకుని వచ్చి సమాధి చేశారు. ఆ ఒక్క విషయంలోనే ఆహాబు కాస్త మేలు పొందాడు. ఎందుకంటే గడిచిన అధ్యాయంలో ఏలియా చెప్పాడు, నువ్వు నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకున్నట్లుగా చేశావు, నీతిమంతుని చంపేశావు, నిరపరాధిని ప్రాణం తీసి చంపేశావు. కాబట్టి నాబోతు యొక్క రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకాయో నీ రక్తాన్ని కూడా అక్కడే నాకుతాయి అని చెప్పి ప్రవచనం చెప్పాడు ఏలియా. ఆ మాట వినగానే ఆహాబుకు భయం వేసి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక ఈ శిక్ష నీ కుమారుని కాలంలో అనుమతించబడుతుంది. నీవు ఒక్కడివే సమాధిలోనికి వెళ్తావు, మిగతా నీ కుటుంబీకులు ఎవ్వరూ కూడా సమాధిలోనికి వెళ్ళరు అని చెప్పాడు. ఆ రీజన్ బట్టి ఆహాబు ఒక్కడే సమాధి చేయబడ్డాడు. ఆయన రథం నిండా రక్తం గారిపోయింది కదా, ఆ రక్తాన్ని కడగడానికి పనివారు ఒక నది దగ్గరకో చెరువు దగ్గరకో తీసుకుని వస్తారు. ఆ రక్తంను కడగడానికి రథాన్ని తీసుకుని వచ్చినప్పుడు కుక్కలు వచ్చి ఆ రథంలో ఉన్న రక్తాన్ని నాకడం మొదలుపెట్టాయట. దేవుని ప్రవచనం ఎప్పుడు నిరర్థకం కాదు. నాబోతు జీవితంలో ఏదైతే జరిగిందో ఆహాబు జీవితంలో కూడా అదే జరిగింది. ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. అందుకే విత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా విత్తాలి. కోసేటప్పుడు నచ్చదు, విత్తేటప్పుడు బాగుంటుంది, కానీ మనకి తిరిగి దాన్ని కోసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. మంచిని విత్తిన వాడికి ఏం బాధ లేదు. చెడు విత్తామనుకోండి, రేపు మనం ఏం కొయ్యాల్సి వస్తుంది? చెడే కొయ్యాల్సి వస్తుంది. మళ్ళీ కోసేటప్పుడు విత్తినంతనే కొయ్యం. గాలిని విత్తువాడు ప్రళవవాయువును కోయును అని హోషేయ గ్రంథంలో ఉంటుందన్నమాట. గాలిని విత్తినవాడు ప్రళవవాయువును అంటే ఒక అంతలు విత్తితే 10 అంతలు కొయ్యాల్సి వస్తుంది. చెడు విత్తం ఒక అంత విత్తం 10 అంతలు మనం చెడు కొయ్యాలంటే మన జీవితం తట్టుకోగలుగుతుందా? అందుకే విత్తేటప్పుడే జ్ఞానంగా విత్తడం మనం నేర్చుకోవాలట. మంచిని మేలైన వాటిని విత్తడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు దీవించబడతాయి. ఆహాబు చరిత్ర ముగించబడింది. ఆహాబు చనిపోయాడు. ఇప్పుడు ఆహాబు స్థానంలో అహజ్య అనే ఆయన కుమారుడు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. హల్లెలూయా. ఈ అహజ్య చరిత్ర మనకి 2వ రాజుల గ్రంథంలో పరిచయం అవుతుంది, అప్పుడు మనం నేర్చుకుందాం. కానీ వచ్చే వారంతో 1 రాజుల గ్రంథపు చరిత్ర మనకి ముగించబడుతుంది. ఎందుకంటే ఇదే అధ్యాయంలో యెహోషాపాతు చరిత్ర కూడా ఉంది కనుక వచ్చే వారము ఆయన జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. చివరికి ఒక మాట, ఆహాబు మారు మనస్సును పొందటానికి దేవుడు 3 సంవత్సరాల కాలం ఆహాబుకి ఇచ్చాడట. మొదటి వచనంలోనే చెప్పాడు, 3 సంవత్సరములు సిరియనులు మరలా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి రాలేదు. ఆ 3 సంవత్సరాలు టైం దొరికింది ఆహాబు మారు మనస్సును పొందటానికి. బట్ ఆహాబు ఆ అవకాశాన్ని వాడుకోలేదట. నేను అంటాను, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే అవకాశాలు దొరుకుతాయి. ఆహాబును దేవుడు చాలా అధికంగా ప్రేమించాడు కాబట్టి 3 సంవత్సరాలు ఆహాబుకి అవకాశం ఇచ్చాడట మారు మనస్సును పొందడానికి. నేను అంటాను, ఇక్కడ మనం దేవుని చేత ప్రేమింపబడుతున్నాం. అందుకే దేవుడు మన జీవితాలను మార్చుకోవటానికి కూడా చాలా సంవత్సరాల అవకాశాన్ని ఇస్తున్నాడు. రక్షణ లేని వారు ఉన్నారా? దేవుడు మీకు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనస్సును పొందడానికి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. రక్షణ పొందిన వారు ఉన్నారా?
ఒకవేళ త్రొట్టిల్లిపోతున్నామేమో, ఎక్కడైనా పాత జీవితానికి మరలా చోటు ఇస్తున్నామేమో, జాగ్రత్త. మరలా మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నామా, ఆహాబు రాజు శిక్ష పొందినట్లుగా రేపు మనం కూడా శిక్ష పొందాల్సి వస్తుంది. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. విన్న మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి నాయనా. ఆహాబు వలె అసత్యాన్ని అనుసరించి మేము నష్టపోకుండానట్లుగా సత్యాసత్యములను వివేచించగలిగినటువంటి జ్ఞానమును మాకు దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి నాయనా, వాటిని ఫలింప చేయండి. వాక్యాన్ని అనుసరించి జీవించే కృపను మాకు దయచేయండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి నాయనా. మరలా మేమందరం తిరిగిలాగు సమాజముగా కూడుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అనుగ్రహించండి. త్రొట్టిల్లిపోకుండా కాపాడమని ఇప్పటివరకు జరిగిన పరిచయం అంతటిని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.